శుభోదయం. ఇది ఫీబా రేడియో ఇంటర్నెట్ ప్రసార కేంద్రం. నేటి మా తెలుగు కార్యక్రమమునకు స్వాగతం. ఇప్పుడు వినండి ఆరాధనా సమయం. ఆరాధనా సమయం. సంఘము లేచి నిలవబడినట్లయితే మనము కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. సంఘము అలాగే నిలబడి ఉండగా నీవు చేసిన త్యాగాన్ని అనే గీతమును పాడుతూ దేవుణ్ణి మహిమపరచుదాం. నీవు చేసిన త్యాగాన్ని చాటి చెప్పే భాగ్యాన్ని నాకు ఇమ్ము నా దేవా, వాడుకొనుము నా ప్రభువా. నీవు చేసిన త్యాగాన్ని చాటి చెప్పే భాగ్యాన్ని నాకు ఇమ్ము నా దేవా, వాడుకొనుము నా ప్రభువా. నశించిపోయే ఆత్మలు ఎన్నో నరకపు పొలిమేరను చేరా, నన్ను పంపుము, నన్ను నడిపించుము, నీ ప్రేమ సువార్త చాటను, నీ వాక్కుతో, నీ శక్తితో, నీ ఆత్మతో, నీ ప్రేమతో నిత్యము నడిపించుమా, నన్ను నిత్యము నడిపించుమా. నీవు చేసిన త్యాగాన్ని చాటి చెప్పే భాగ్యాన్ని నాకు ఇమ్ము నా దేవా, వాడుకొనుము నా ప్రభువా. నా జీవితాంతం మరణ పర్యంతం నీతోనే నేనుందునయ్యా, నీ కరుణ చూచి నీ మహిమగాంచితి, నిత్యం నిన్ను సేవింతును, నీ సన్నిధిలో ఆ దూతలతో, నీ రాజ్యములో పరిశుద్ధులతో నిత్యము కీర్తింతును, నిన్ను నిత్యము కీర్తింతును. నీవు చేసిన త్యాగాన్ని
చాటి చెప్పే భాగ్యాన్ని నాకు ఇమ్ము నా దేవా, వాడుకొనుము నా ప్రభువా. నీవు చేసిన త్యాగాన్ని చాటి చెప్పే భాగ్యాన్ని నాకు ఇమ్ము నా దేవా, వాడుకొనుము నా ప్రభువా, నా ప్రభువా. అలాగే నిలబడుకొని ఉండగా ఇప్పుడు మనము కీర్తనల భాగమును ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. కీర్తనలు 32వ అధ్యాయము 1 నుండి 11 వచనములు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చేయి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేదురు. విస్తార జల ప్రవాహములు పొరలు వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగమును చదవగా మనము విందాము. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. ప్రియ దైవజనమ, దయచేసి అందరూ కూర్చోనండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సేవకులు సహోదరులు దేవప్రియం యేసుదాస్, ఆరోగ్యవరం, వీరిప్పుడు సమయం తీసుకొని వర్తమానం అందించవలసినదిగా కోరుచు ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ఆరాధన సమయం శ్రోతలందరికీ ప్రభు అయిన యేసునామములో శుభాభివందనములు. నేటి మన దైవారాధనకై ఏర్పరచుకున్న అంశము గాడిద పిల్లకు ప్రతిగా గొర్రెపిల్ల. గాడిద పిల్లకు ప్రతిగా గొర్రెపిల్ల. ల్యాంబ్ ఇన్స్టెడ్ ఆఫ్ కోల్ట్ ఆర్ డాంకీ. ప్రియమైన దైవజనమా, యేసుక్రీస్తు ప్రభువు మానవాళి రక్షణ కొరకు తన ప్రాణమును త్యాగం చేయటానికి యెరూషలేమునకు జయప్రవేశం చేయుటను గూర్చి మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. దీనిని మట్టలాదివారముగా ఆచరిస్తూ ఉన్నాం. గాడిద పిల్లకు ప్రతిగా గొర్రెపిల్ల అను అంశమునకు దగ్గరగా ఉన్న ఒక వాక్యమును చూసుకుందాం. కీర్తన 32:9. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచర గాడిద వలెనైనను ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. పరిశుద్ధ మార్కు 11వ అధ్యాయము 1 నుండి 10 వచనములలో యేసు ప్రభువు యెరూషలేము పట్టణమును జయప్రవేశము చేయుటను గూర్చి వ్రాయబడి ఉన్నది. 11 అధ్యాయము 2-3 వచనములలో ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగినడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. అట్లు యేసునొద్దకు తేబడిన ఆ గాడిద పిల్లపై బట్టలు వేయగా ఆయన దాని మీద కూర్చుండి యెరూషలేమునకు ప్రయాణము చేశారు. గాడిద పిల్లకు ప్రతిగా గొర్రెపిల్ల అను శ్రేష్టమైన అంశమును 3 ఉప అంశములుగా ధ్యానిద్దాం. మొదటి ఉప అంశము గాడిద పిల్ల బంధింపబడిన జీవితం. చైన్డ్ లైఫ్ ఆఫ్ ద కోల్ట్.
ఏదెనులో దైవ స్వేచ్ఛలో ఉన్న మానవుడు తన అవిధేయత వలన పాపమందు పడిపోయి వెలివేయబడిన క్షణము మొదలుకొని సాతాను కబంధ హస్తములలోనికి వెళ్ళిపోయాడు. అపవాది సమస్త మానవాల్ని తన గుప్పిట్లో బందీలుగా చేసుకొని కట్లతో బంధించి పాపేచ్ఛలకు లోనగునట్లు చేశాడు. యోహాను సువార్త 8:34. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. హూ ఎవర్ కమిటెత్ సిన్ ఈజ్ ది సర్వెంట్ ఆఫ్ సిన్. పాప బంధకములలో నుండి పాపమునకు వచ్చు జీతము అయిన మరణం అనగా నరకమునకు పాత్రులమైన మనలను విడిపించి విమోచించి నిత్య జీవమునకు నడిపించుటకై పరలోకము నుండి పంపబడిన రక్షకుడే మనము ఆరాధించు యేసునాథుడు. ఆయన ఇచ్చిన ఆదేశము, దానిని విప్పి తోలుకుని రండి, లూజ్ హిమ్ అండ్ బ్రింగ్ హిమ్. అప్పటి వరకు వీధిలో ఇంట బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్లను యేసు పంపిన శిష్యులు విప్పుచుండగా అభ్యంతరములు వచ్చినాయి. 5వ వచనములో, నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. లూకా 19:33లో దాని యజమానులు అని వ్రాయబడి ఉన్నది. ఎవరు దాని యజమానులు అనగా ఆత్మీయంగా సాతాను, లోకము, శరీరము. ఈ ముగ్గురు పాపికి యజమానులే. వీరి కట్ల నుండి మనం విప్పబడితే తప్ప యేసునొద్దకు రాలేము. పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారము లేవి కాండము 11:2-4 వచనాలు మరియు 26వ వచనం ప్రకారము అపవిత్ర జంతువుల క్రింద గాడిద పిల్ల చేర్చబడి ఉన్నది. అనగా అపవిత్రత మనలను అంటి ఉన్నది. గాడిద నెమరు వేయదు మరియు డెక్కలు చీలి ఉండదు. అందుకే అవి అపవిత్రమైన జంతువు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, నెమరు వేయుట అనగా తిన్న గడ్డి లేదా ఆహారమును తిరిగి నములుట ద్వారా నున్నగా మార్చుకొనుట. వినిన వాక్యమును తిరిగి ధ్యానించు అనుభవము నామకార్థ క్రైస్తవ్యానికి ఉండదు. అనగా పాపపు స్థితిలోనే నిలిచి ఉంటారు. డెక్కలు విభజింపబడి ఉండుట అనగా మన పాదములకు ఇహలోక మాలిన్యము అంటకుండా ఉండే స్థితి. బురదలో డెక్క దిగగానే పట్టును కోల్పోకుండా నిలదొక్కుంటూ ఉండి డెక్కలు విభజింపబడి ఉండుట వలన ఆ బురదను వెలుపలికి పంపివేయును. అలాగే విశ్వాసి తన్ను తాను కాపాడుకుంటాడు. యాకోబు 1:27లో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా అని వ్రాస్తూ, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే అని యాకోబు తెలుపుచున్నాడు. నెమరు వేయని మరియు డెక్కలు చీలబడని గాడిద పిల్లను యేసుప్రభు తన వాహనముగా ఏర్పరచుకొని కట్ల నుండి విడిపించి పిలిపించుకొనుట ఎంత ఆశ్చర్యం! యోహాను 8:36లో కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినడల మీరు నిజముగా స్వతంత్రులయుందురు అని వ్రాయబడినది. లూకా 13:10-16 వచనాలలో 16వ వచనములో సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని వంగిపోయిన స్త్రీని యేసు పరిచయం చేస్తూ ఆమెను స్వస్థపరిచాడు. 16వ వచనములో ప్రభు, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈమె సాతాను బంధించిన సమస్త మానవాళికి సంకేతముగా ఉన్నది. కీర్తన 107:14 వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. కీర్తన 116:3 మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. 116:16లో నీవు నా కట్లు విప్పి ఉన్నావు అని వ్రాయబడినట్లు బంధకములు కలిగి ఉన్న ఆ గాడిద పిల్లను ప్రభు విడిపించుట ఆశ్చర్యం. ఇది బంధింపబడిన మానవుని నిజస్థితిని సూచిస్తూ ఉన్నది. రోమా 7:24లో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అని పౌలు ప్రశ్నిస్తున్నాడు. మానవుని దౌర్భాగ్య స్థితిని యాకోబు 1:14లో సూచించుచున్నాడు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును అని వ్రాయబడిన ప్రకారము ఇది
పాపముల చేత కట్టబడి ఉన్న మానవ జాతి నిజ స్థితి. అపవిత్ర జంతువు అయిన గాడిద పిల్ల విడిపింపబడాలి అంటే పవిత్రమైన జంతువైన గొర్రెపిల్ల అర్పింపబడాలి. నిర్గమ 34:20 గొర్రెపిల్లను ఇచ్చి గాడిద తొలి పిల్లను విడిపింపవలెను. దాని విమోచింపని ఎడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలిచూలు వాని విడిపింపవలెను. అపవిత్ర జంతువైన ఆ తొలిచూలు గాడిద పిల్లను నిర్దోషమైన గొర్రె పిల్లనిచ్చి విమోచించాలి, అనగా వెల చెల్లించాలి అని అర్థము. అలాగే కట్టబడిన స్థితిలో బంధింపబడి ఉన్న లేదా అపవిత్రతతో కూడిన మానవ జాతిని, అనగా నిన్ను నన్ను విమోచించుటకు పవిత్రుడైన యేసు అను గొర్రెపిల్ల అవసరమైనది. ప్రియమైన స్నేహితుడా, సోదరి, మన విమోచనకై దేవుని గొర్రెపిల్ల అయిన యేసు ప్రభు ఈ లోకమునకు పంపబడ్డాడని ఆరాధించుము. బంధింపబడిన స్థితి నుండి విమోచింపబడిన స్థితిని ఆయన మనకు అనుగ్రహించాడు. రెండవ ఉప అంశముగా గాడిద పిల్ల భారము వహించిన జీవితం, అనగా క్రీస్తు భారమును అది వహించినది. చార్జ్డ్ లైఫ్ ఆఫ్ ద కోల్ట్ విత్ క్రైస్ట్. విడిపింపబడిన గాడిద పిల్ల ఇప్పుడు క్రీస్తును భరించిన గాడిద పిల్లగా పయనమవుచున్నది. తన వీపుపై యేసు ప్రభువును కలిగి సాగుతూ ఉన్నది. ఆయన అదృశ్యుడైన రారాజుగా అగుపడుచు గాడిద పిల్లపై ఆసీనుడై సాగుచుండగా దావీదు రాజు ప్రవచనాత్మకంగా ఇలా వ్రాయిచున్నాడు. కీర్తన 24:7-10 గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గాడిద పిల్ల యేసయ్యను మోయుట ద్వారా శక్తిని పొందుకున్నది లేదా బాధ్యతను స్వీకరించినది. కోల్ట్ బీయింగ్ చార్జ్డ్ అండ్ బికేమ్ ఇన్చార్జ్ ఆఫ్ జీసస్. జకర్యా 9:9 ప్రవచించినట్లు, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా నుండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. యేసును స్వీకరించిన మనము ఆయన ద్వారా శక్తిని, అనగా పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన రాయబారులముగా ఆయన శిష్యరికము లేదా స్వార్థ బాధ్యతను పొందుకొని శక్తి కలిగి పనిచేయుట ప్రారంభించాలి. వీఆర్ కమిషన్డ్ టు లివ్ ఫర్ హిమ్ ఇన్ ద వరల్డ్. పల్లె ప్రాంతముల నుండి పట్టణాల వరకు ఆయనకు సాక్షులై సాగాలి. పామరుల నుండి పండితుల వరకు ఆయన శుభవార్తను మోసుకెళ్లే వాహకములుగా మనం జీవించుట ఆవశ్యకం. ఇది ఎంత ఆశ్చర్యం! బేత్పగే గ్రామము నుండి విడిపించబడిన గాడిద పిల్లపై యేసు అధిరోహించగా అది యెరూషలేము పట్టణానికి ఆయనను మోసుకెళ్ళుట ఆశ్చర్యం. విశిష్ట బాధ్యతగా స్వీకరించి నమ్మకంగా యేసును మోసుకుని వెళ్ళుటకు శక్తిని అనుగ్రహించువాడు ఆ ప్రభువే. యోహాను సువార్త 1:29 మరునాడు యోహాను తన యొద్దకు యేసు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. గాడిద పిల్లపై కూర్చొని గొర్రెపిల్ల వెళ్ళుచుండుట ఆశ్చర్యం. లోక పాపమును మోస్తున్న యేసు ప్రభువును గాడిద పిల్ల మోయుట ఆశ్చర్యమే. ఇది వైచిత్రం. అపోస్తుల కార్యములు 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను అని వ్రాయబడింది. ప్రతి విశ్వాసి తన జీవితాన్ని దైవ సేవగా మార్చుకోవాలి. ఆ గాడిద పిల్లకు ఊహించని ఘనతను ప్రభువే తెచ్చిపెట్టాడు. మార్కు 11:7-8 వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిపై కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. యేసును మోస్తున్న ఆ గాడిద పిల్ల ఆ మెత్తటి బట్టలపైన పచ్చటి ఆకుల కొమ్మలపైన నడుస్తూ ఆ ఘనతను ఆస్వాదించినది. ప్రియమైన విశ్వాసి, నీవు నేను ఆయన్ను వహించిన వారమై లోకమందు సాక్షులయుండుట ఎంత ఆశీర్వాదం. మూడవ ఉపాంశముగా గాడిద పిల్ల మార్పు చెందిన జీవితం, చేంజ్డ్ లైఫ్ ఆఫ్ ద కోల్ట్
విట్నెసింగ్ లైఫ్. గాడిద పిల్ల విడిపించబడటానికి గొర్రె పిల్ల అవసరమని చెప్పుకున్న రీతిగానే విమోచింపబడిన గాడిద పిల్లను చూచిన వారంతా దాని కొరకు మరణించిన లేదా అర్పింపబడిన గొర్రె పిల్లను జ్ఞాపకమునకు తెచ్చుకుంటారు. అలాగే ఆ గాడిద పిల్ల తన కొరకై మృతి చెందిన ఆ గొర్రె పిల్లకు ఒక రుజువుగాను సాక్ష్యముగాను జీవిస్తూ ఉంటుంది. అలాగే 1 కొరింథీ 11:26లో మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఓ విశ్వాసి, మార్పు కలిగిన జీవితం లేదా సాక్ష్యమిచ్చు జీవితం మనకు ఆయన ప్రసాదించాడు. మనం ఆయన నమ్ముకున్న జీవితం, అనుసరించు జీవితం, ఆనందించు జీవితం ఇతరులకు సాక్షికరంగా నిలిచి ఉంటుంది. లివ్ యాజ్ విట్నెసెస్ అంటు హిమ్. ఆ గాడిద పిల్లను చూచిన వారందరూ దానిపై అధిరోహించి యెరూషలేములోనికి వచ్చిన యేసును, అన్యాయపు తీర్పు తీర్చబడి సిలువ వేయబడిన యేసును, మృత్యుంజయుడై తిరిగి లేచిన యేసును జ్ఞాపకం తెచ్చుకొందురు. ఇది ఆశ్చర్యమే. హోషేయ 11:4లో ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. యేసుప్రభు మనలను సాతాను బంధముల నుండి విడిపించి తన స్నేహ బంధములలో బంధించి ఆకర్షించాడు. అనగా ప్రేమ అనడి బంధములలో నడిపించుట విశేషము. ఆయన ప్రేమను, సిలువలో ఆయన చూపిన క్షమను, త్యాగమును లోకమునకు చాటిస్తూ సువార్త ద్వారా మన జీవితముల ద్వారా ఆయనను కనపరుస్తూ సాక్ష్యమిచ్చుట, జీవించుట అత్యంత ఆవశ్యకం. ప్రియమైన స్నేహితుడా, సోదరి, మట్టల ఆదివారం అను ఈ దినమున యేసు ప్రభువును రాజుల రాజుగా యెరూషలేములోనికి జయప్రవేశము చేయుటకు మరియు శిలువయాగము చేయుటకు, సమస్త మానవాల్ని రక్షించుటకు యెరూషలేము గుమ్మముల గుండా, పురాతన తలుపుల గుండా సాగి గొల్గొతా కొండకు వెలుటకు యేసు ప్రభువుకు గొప్ప సాధనమై ఆ గాడిద పిల్ల రాయబారిగా వ్యవహరించింది. 2 కొరింథీ 5:20 ప్రకారము మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము అని లోకమందు మనము వచించబద్ధులమై ఉన్నాము. బంధింపబడిన జీవితము నుండి విమోచన పొంది క్రీస్తు భారమును వహించు బాధ్యతను పొంది మార్పు కలిగిన జీవితం కలిగి క్రీస్తు రాయబారులమై జీవించు కృపతో ఆయనను ఆరాధించి స్తుతించుదముగాక. ఆమెన్. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఇప్పుడు మనమందరము కలిసి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను మనం చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలో నుండి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాగ్దానమును చదవగా విందాము. విన్నటువంటి వారు ఈ వాగ్దానమును ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయవలనని మనవి చేస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రియ దైవజనమ, ఇంతటితో ఈ కార్యక్రమము ముగిసింది. ఈ కార్యక్రమాన్ని గురించి మీ సలహాలు, మీ అభిప్రాయములకై మమ్మను సంప్రదించవలసిన మా మెయిల్ ఐడి info@febaonline.org. మొబైల్ సంఖ్య 9480585039. మరలా వచ్చే ఆదివారం ఇదే సమయానికి మనమందరము కలుసుకుందాం. అంతవరకు దైవాశీస్సులు, ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమెన్.